విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. వరుస సెలవులు కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికొచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్లన్నీ రద్దీగా మారాయి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులతో కిక్కిరిసిపోయింది ఇంద్రకీలాద్రి క్యూ లైన్లు. మనం చూడొచ్చు, వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం కనబడుతోంది. మనం చూడొచ్చు, అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు విజయవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. వరుసగా సెలవులు రావడంతో రద్దీ పెరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. వీరికి తగినట్లుగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలు వరుస సెలవులతో భక్తులతో కిటకిటలాడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. భక్తుల రద్దీని మనం తిరుమలలో చూస్తున్నాం. మరోవైపు వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల కోలాహలం మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు వేములవాడకు వెళ్లారు. మరోవైపు ఇంద్రకీలాద్రి విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. శ్రీశైలానికి కూడా భక్తుల తాకిడి పెరిగింది. వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో, స్కూళ్లకు సెలవులున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఆలయాలు మొత్తం రద్దీగా మారిన పరిస్థితి మనకు కనబడుతోంది. క్యూ లైన్లు మొత్తం భక్తులతో నిండిన పరిస్థితిని మనం చూడొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.